హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి కపిల తీర్థం. మీలో ఎంతమందికి కపిల తీర్థం తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి. సర్వ పాపాలను పోగొట్టే మహిమాన్విత దివ్యక్షేత్రం కపిల తీర్థం. కపిల తీర్థం దర్శిస్తే సకల దుఃఖాలు దూరం. ఈ కపిల తీర్థం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రం, పుణ్యతీర్థం కూడా. ఈ ఆలయంలోని శివలింగం కపిలముని ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ శివుడు కపిలేశ్వరుడుగా పిలువబడుతూ పూజలందుకుంటున్నాడు. ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడికి వెలిశాడని స్థల పురాణం. ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చిందట. ఇక్కడి లింగాన్ని కూడా కపిలలింగం అని అంటారు. ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువయ్యాడు. ఎంత బాగుందో తెలుసా అండి? మీకు తెలుసా కపిలేశ్వరం గురించి? ఎంతమందికి కపిలేశ్వరం గురించి తెలుసో, ఎంతమంది కపిల తీర్థం చూసారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే అందరు చూస్తున్నారు వీడియో, తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. మీలో ఎంతమందికి ఇష్టం కపిల తీర్థం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.